అందరికీ నమస్తే. నేను చెప్పబోయే విషయం హిందువులే కాదు, క్రైస్తవులు కూడా చాలా చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలండి. ఒక 2 రోజుల క్రితం ఆల్రెడీ వార్త వచ్చింది. ఒక వార్త అదేంటంటే, పోలీసులు ఇంకొందరు పాస్టర్లు కలిసి శివశక్తి ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే, కరుణాకర్ సుగ్గుణ శివశక్తి ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో అతన్ని అరెస్ట్ చేయాలి అని. సో మరి ఫ్రైడే ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయాలి, లేదు అని అంటే ఎందుకు ఈ క్రిస్మస్ బిఫోరే అరెస్ట్ చేయాలి అనేది ఒక విషయం అయితే, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కూడా ఇంకో విషయం. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ విషయాన్ని తీసుకుందాం. ఫ్రైడే సాటర్డే అట్లా తీసుకున్నాం అనుకోండి, జనరల్గా కోర్టులు వర్క్ చేయవు కాబట్టి కరుణాకర్ సుగ్గుణాని జైల్లో గనక వేసి, అంటే బెయిల్ కూడా తీసుకోవడానికి వీలు లేని పరిస్థితి కల్పించాలి. ఇది వీళ్ళ ప్లాన్. ఇక రెండోది, ఎందుకు క్రిస్మస్ బిఫోర్ అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే, బహుశా క్రిస్మస్ గిఫ్ట్ లాగా క్రైస్తవులకు కానీ పాస్టర్లకు ఒక గిఫ్ట్ లాంటిది ఇస్తున్నాము అనే ఒక వార్తని ప్రచారం చేయడం. సో మీరు గమనించారు కదా, ఎందుకు ఈ టైమింగ్ ఇలా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. పోతే లక్కీగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ టైంలో కరుణాకర్ ఆఫీస్లో లేడు. సో వీళ్ళు వచ్చారు, కొంచెంసేపు అక్కడ వెయిట్ చేసి వెళ్ళిపోయారు. ఇది అక్కడ జరిగిన విషయం. అయితే మనకు తెలిస్తే కేసు అంతకు ముందే బుక్ అయింది అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీని గురించి నాకు వివరణ తెలియదు. అంటే ఒక 2 నెలలు అయితే మినిమం అయినట్టు చెప్తున్నారు కేసు బుక్ అయింది అని. ఈ కేసు ఎందుకు బుక్ చేశారో మీరు వింటే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది మీకు. కొద్ది రోజుల క్రితం నేను మాంత్రికుణ్ణని ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పుకున్నాడు. మనకు ఆల్రెడీ తెలిసిందే, సాక్ష్యం అని అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు, నోటికొచ్చింది వాగుతారు. ఈ వ్యక్తి ఎవరైతే ఈ అబద్ధపు సాక్ష్యం చెప్తున్నాడో, వీడు నేను మాంత్రికుణ్ణని, నేను పిలిస్తే శివుడు వస్తాడు, నేను పిలిస్తే అమ్మవారు వస్తారు అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. సో మొత్తానికి ఏంటంటే, ఈయనకి ఒక పాస్టర్తో వైరం ఏర్పడింది మతం మారకముందు. అంటే ఇది ఈయన చెప్పే సాక్ష్యం, సొల్లు సాక్ష్యం. సో మా దేవుడు గొప్పోడని ఏదో పాస్టర్ చెప్పినట్టున్నాడు. సో ఈ మాంత్రికుడు ఏం చేశాడంట, శివుణ్ణి పంపించాడంట, రమ్మంటే వస్తాడంట. అంటే వీడు ఎంత ఎదవ అంటే, ఇలాంటి ఎదవ వచ్చి శివుణ్ణి పిలిస్తే శివుడు రావాలన్నమాట, అమ్మవారిని పిలిస్తే అమ్మవారు వస్తుందంట వీడి దగ్గరికి వచ్చి. వీడు ఆర్డర్ ఇస్తాడనమాట, ఏమనంటే నువ్వు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి వాడిని నాశనం చేయి చంపే. అంటే వీడు ఇండైరెక్ట్గా ఇస్తున్న హింట్ ఏంటంటే 2-3 ఉన్నాయి దీంట్లో. ఒకటి, వీడు చాలా గొప్ప మాంత్రికుడు, అంటే మంత్రాలు చేసేవాళ్ళు ఇట్లా దేవతల్ని పిలవంగానే వస్తారు. అంటే ఇక శివుడికి పని లేదు, అమ్మవారికి పని లేదు, ఎవరు పిలిస్తే వాళ్ళకు దగ్గరకు వస్తారు అని ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఇది ఇస్తున్నాడు వీడు. ఇంకో ఇన్ఫర్మేషన్ వీడు ఏం కల్పిస్తున్నాడు అంటే, అమ్మవారు కానీ శివుడు కానీ ఎవరి దగ్గరకైనా వెళ్ళి వాళ్ళని చంపుతారు. అంటే అమ్మవారిని శివుణ్ణి ఒక దుష్ట శక్తిగా ప్రొజెక్ట్ చేయడానికి వీడు ట్రై చేస్తున్నాడు. తర్వాత జరిగింది ఏంటి, అమ్మవారు శివుడు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళారంట కానీ లోపలికి వెళ్ళలేకపోయారు. అంటే వీడు ఇంకో ఇన్ఫర్మేషన్ లాంటిది ఏమిస్తున్నాడు అంటే, పాస్టర్లు ఎవరైతే యేసుని నమ్ముకున్నారో, యెహోవాని నమ్ముకున్నారో వాళ్ళని అమ్మవారు కానీ శివుడు కానీ ఏం చెయ్యలేరు అని. ఇది ఒకటి వీడు ఇండైరెక్ట్గా ఒక మెసేజింగ్ ఇస్తున్నాడు అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత వీడు ఇంకో మాట కూడా చెప్పుకుంటాడు, నేను ఎంతో మందిని మంత్రాల ద్వారా మర్డర్ చేశాను, చంపాను. మరి నిజంగానే వీడు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే పోలీసులు అనేవారు వీడి దగ్గరికి ఫస్ట్ వెళ్ళాలి, వీడిని తీసుకొని బొక్కలో వెయ్యాలి. సో ఇవన్నీ చెబుతూ ఇలాంటివన్నీ చెబుతున్నాడు అనమాట. సో దీనికి కౌంటర్ చేస్తూ ఒక వీడియోలో యేసు రక్తం అన్నప్పుడు యేసు ఉచ్చలో కూడా కడగబడొచ్చు అని ఒక పదాన్ని వాడారు. అది అబ్జెక్షనల్ అనిపించచ్చు చాలా మందికి, కానీ ఐ థింక్ అది అబ్జెక్షనల్ ఏం కాకూడదండి నాకు తెలిసి. ఎందుకంటే మీరు బైబిలే చూస్తే తన ఉమ్మితో అంటే
కళ్ళ మీద పెడితే కళ్ళు వస్తాయని రకరకాల స్టోరీలు బైబిల్లో ఉంటాయి. సో మరి యేసు రక్తం పరిశుద్ధమైనప్పుడు యేసు మూత్రం కూడా పరిశుద్ధమే కావాలి, పరిశుద్ధం కావాలి. మరి మరి దానికి అఫెండ్ అయ్యి వీళ్ళు ఈ కేసులు పెట్టారా? సరే భయ్, నువ్వు అఫెండ్ అయ్యి కేసులు పెడుతున్నావు నిజమే, మరి మేము కూడా అఫెండ్ అవుతున్నాం కదా, అఫెండ్ మేము కూడా అవుతున్నాము. ఎందుకు అఫెండ్ అవుతున్నామో, వీళ్ళ మీద ఏ కేసులు పెట్టారో నేనేం చేస్తానంటే కొన్ని పిక్చర్లు రన్ చేస్తాను, కొన్ని ఫోటోలు పెడతాను. ఈ ఫోటోలన్నీ వీడియోలు వీళ్ళు హిందూ దేవుళ్ళ మీద తయారు చేశారు కదా, ఆ వీడియోల టైటిల్లు ఎలా పెడతారో నేను టైటిల్లే చూపెడుతున్నాను ప్రేక్షకులు, టైటిల్లు చూపెడుతున్నాను. ఆ టైటిల్లే ఇంత దరిద్రంగా ఉంటే వీడియోలు ఎంత దరిద్రంగా ఉంటాయో మీరు ఆలోచించండి. సో ఆ వీడియో టైటిల్ ఏవైతే ఉన్నాయో అది నేను రన్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి, తర్వాత మనం మాట్లాడదాం. సో చూశారు కదా ప్రేక్షకులు, ఎంత దరిద్రమైన టైటిల్లో. మరి ఇలాంటి టైటిల్లో పెట్టే ఈ పాస్టర్లకు కానీ ఈ క్రైస్తవులని మనం ఏం చేయాలి? పోలీస్ కేసులు పెట్టాలా? నా ప్రకారం అయితే వీళ్ళని నడు రోడ్డు మీద ఉరి తీయాలండి. ఇలాంటి వీడియోలు చేస్తున్న వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి, ఎందుకంటే అలాంటి టైటిల్స్. సో ఖచ్చితంగా కోర్టు కానీ పోలీసులు కానీ దీన్ని సుమోటోగా తీసుకోవాలండి. ఇలాంటి టైటిల్లు పెట్టి హిందూ దేవీ దేవతల్ని దూషిస్తున్నారు కాబట్టే కౌంటర్లు వస్తున్నాయి. మీరు మీ మతం గొప్పదని ప్రచారం చేసుకోండి, మాకేం ప్రాబ్లంలా. బట్ అది కూడా మాకు ప్రాబ్లమే, ఎందుకంటే బైబిల్లో ఉన్నది మీరు చెప్పరు, బైబిల్లో లేని అబద్ధాలు చెప్తారు. నేను ఒకటే అడుగుతాను ప్రేక్షకులు, బైబిల్లో లేని అబద్ధాలు చెప్పి మతం మార్చి డబ్బులు తీసుకునే పాస్టర్లు గొప్పనా, లేకుంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పే మాలాంటి వాళ్ళు గొప్ప? మీరు డిసైడ్ చేయండి. ఇంకోటి నేను స్పష్టంగా చెప్తాను, వీళ్ళు యేసు చెప్పింది కూడా ఫాలో చేయరండి. ఈవెన్ యెహోవా కూడా లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటారు. మరి వీళ్ళు ప్రేమిస్తున్నారా? అసలు ప్రేమించరండి. ఇవన్నీ నాటకాలే. నేను మత్తయి సువార్తకు వస్తాను, 5వ అధ్యాయంలో, ఇది కొండ మీది ప్రసంగం అంటారు. అక్కడ యేసు ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. యేసు ఏం చెప్తున్నాడు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. సో పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆత్మ విషయమై దీనులు అవ్వాలంట. దుఃఖపడు వారు ధన్యులు, వీళ్ళు దుఃఖపడుతున్నారా? ఎదుటి వాళ్ళని దుఃఖ పెడుతున్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు. సాత్వికులు ధన్యులు, వీళ్ళు సాత్వికులండి. బైబిల్ గురించి మాట్లాడితే కేసులు పెట్టేస్తారా? అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారా? ఇదే నా ప్రేమ? వీళ్ళు చూడండి, నీతి కొరకు ఆకలి దెప్పులు కలవారు ధన్యులు. నీతి అంటే ఏం లేదండి, క్రైస్తవం మీద నమ్మకం. అంటే యేసును నమ్మడమే నీతి, లేకుంటే యెహోవాను నమ్మడమే నీతి. మరి నమ్మిన వాళ్ళు ఆ నమ్మకం కొరకు ఆకలి దప్పులతో చచ్చిపోయినా అది మంచిదే. ఇంకా చూడండి, కనికరము కలవారు ధన్యులు, కనికరం వీళ్ళలో ఉందండి? బైబిల్ గురించి చెప్తే కేసులు పెట్టేస్తారా? కనికరం అది ఇది. ఇంకా చూడండి, సమాధాన పరచువారు ధన్యులు, సమాధానం పరుస్తున్నారా వీళ్ళు? లేదు.
నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడు మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మేము తిడితే తిట్టించుకోవాలి, మేము కొడితే కొట్టించుకోవాలి. ఆ మధ్యలో ఎవరో పేడ నీళ్లు చల్లారని పెద్ద గగ్గోలు చేశారు. హింసించబడుతుంటే కూడా మీరు ధన్యులవుతారు, మీ యేసు చెప్పారు. సో నేను అందుకే చెప్తాను, ఈ రోజు ఉన్న ఈ క్రైస్తవులమని చెప్పుకునే ఎవరు కూడా క్రైస్తవులు కాదండి. వీళ్ళంతా సర్ప సంతానం, వీళ్ళందరూ సర్ప సంతానము. వీళ్ళు క్రైస్తవులు కాదు, వీళ్ళు బైబిల్ని కూడా ఫాలో చేయరండి, బైబిల్లో లేని అబద్ధాలు చెప్తారు. సో ప్రేక్షకులు, బైబిల్లో ఉన్నది చెప్తే అది తప్పు ఎలా అవుతుంది? బైబిల్లో ఉన్నది చెప్తే అరెస్ట్ చేసేస్తారా, కేసులు పెట్టేస్తారా? ఇదే పెట్టాలంటే హిందూ గ్రంథాలలో లేనివి పీడిఎఫ్ ఫైళ్ళు పెట్టుకొని, టూల్ కిట్లు పెట్టుకొని, వాట్సాప్ పోస్టులు పట్టుకొని నోటికి వచ్చింది వాగే ఈ క్రైస్తవులను ఏం చేయాలి మనం? ఆలోచించండి ఒకసారి. ఇదే కాదు, ఏ హిందూ కూడా ఊరుకోవద్దు. ఊరుకుంటే ఇంకా రెచ్చిపోతారు వీళ్ళు. వీళ్లకు తగిన శాస్తి చెప్పాలి. వీళ్ళ మీద కూడా మనం కేసులు పెడదాం. అసలు ఎలా కేసు ఇది నిలబడుతుందో కూడా మనం చూద్దాం. ఖచ్చితంగా ఒక రోజు డిసైడ్ చేసుకుంటామండి. ఆ రోజు నేను నా ప్రొఫెషన్ వల్ల రావచ్చో రాకపోవచ్చో, కానీ ఖచ్చితంగా ఫ్రీ టైం ఉంటే మాత్రం పంజగుట్ట పోలీస్ స్టేషన్కి రండి. ఆ రోజు మేము కాల్ ఇస్తాము, వీడియోలు వస్తూనే ఉంటాయి ఈ విషయం గురించి. ఈ విషయంలో తగ్గేదే లేదు, తగ్గేదే లేదు. ఇలాంటి కేసులు పెడితే భయపడేవాడు ఎవ్వడు ఇక్కడ లేడు. ఒక్క వ్యక్తిని టచ్ చేస్తే చూడండి ఏం జరుగుతుందో. కేసులు పెడతారా, ఏం జరుగుతుందో చూడండి. ఎవ్వరు ఊరుకోరు. ఇలా కేసులు పెడితే మేము ఇంకా రెచ్చిపోతాము. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు గొర్రెలు ఊరుకునేదే లేదు ఈ విషయంలో. మా జోలికి రావద్దు. మీ మతాన్ని మీ ఇంట్లో పాటించుకోండి. రోడ్డు మీదకి వచ్చారా, మత ప్రచారం చేశారా, జవాబుదారీ మాకు చెప్పాలి. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పాలి. చెప్పలేదు, మీకు దమ్ము లేనట్టు ఒప్పుకోండి, అంతే. సో ప్రేక్షకులు, ఈ విషయమై మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవ్వరూ తగ్గేదేలే ఈ విషయంలో. మా దగ్గరికి వచ్చి, మా జోలికి వచ్చి కేసులు పెడితే ఊరుకునేదే లేదు. మీ అంతు చూస్తాం మేము. సో జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.